హలో అండి అందరికీ. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం వల్ల నాకు కూడా కొంచెం చెయ్యాలనిపిస్తుంది అనమాట వీడియోస్. ఇంకా డైలీ 3-4 డేస్ నుంచి పిల్లలకి ఎట్లాగో హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి వాకింగ్ అయితే స్టార్ట్ చేసినాం డైలీ పోవడము. అయితే ఈరోజు 4:40కి అయితే లేచినాం అనమాట. ఇంకా నిన్న పోయినాము. ఇంకా ఈరోజు కూడా 4:40కి లేచి ఈరోజు అందరం పోతామని అనుకున్నాం అనమాట. మా వాళ్ళందరము ఇంకా పిల్లలు మా హస్బెండ్ నేను వెళ్దాం అనుకుంటే వాళ్ళిద్దరు రాలేరనమాట. మా బాబు మా హస్బెండ్ రాకపోతే మా పాప నేను ఇద్దరం అయితే ఇంకా వాకింగ్కి వెళ్దామని ఇంకా ఇంటి నుంచి బయలుదేరి రోడ్డు పై నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది 5 o'clock వ్యూ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇంకా వాకింగ్ అంతా అక్కడ చేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కింద క్లీన్ చేసేసి ఇంకా మెట్లపై నుంచి మొత్తం చాలా దుమ్ము పడింది. చూడడానికి నీట్గా అనిపిస్తుంది కదా, చాలా దుమ్ము అవుతుంది. వీడియోలో నీట్గా అనిపిస్తుంది. ఇంకా కింద ఊడ్చి తర్వాత పైన కూడా మొత్తం స్టెప్స్ పైన అంతా ఊడ్చేసిన. అలా వాకింగ్కి వెళ్ళి రావడం వల్ల బాడీ మొత్తం కండరాలన్నీ పట్టేయకుండా ఇట్లా ఫ్రీగా అవుతాయి అన్నమాట. మనం వాకింగ్ చేయడం వల్ల మన బాడీ కూడా మంచిగా ఉంటుంది. డే అంతా మొత్తం ఏ పని చేసుకున్నా ఎటువంటి పెయిన్స్ లేకుండా ఉంటుంది అన్నమాట వాకింగ్ చేయడం వలన. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వాకింగ్. చాలా బాగా అనిపించింది రోజు వాకింగ్కి వెళ్తుంటే. బాడీ పెయిన్స్ స్టార్టింగ్లో వస్తాయి కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా డైలీ మొత్తం హాలిడేస్ అయిపోయేంత వరకు డైలీ పోదాం అనేసి ఇంకా అనుకున్నాము. అందుకే డైలీ పోతున్నాం అనమాట. స్కూల్ ఉన్నప్పుడు ఎట్లాగో అంత మార్నింగ్ వీలు కాదు. అదే 4:30కి లేచినా 4కి లేచినా వంట చేయడము ఆ పని సరిపోతుంది అనమాట. ఇప్పుడు కింది ఊడ్చిన, ఇది పైన అనమాట. పైన కూడా మొత్తం స్టెప్స్ అన్నీ ఊడ్చిన అనమాట. ఇంకా ఇంటి దగ్గర ముందలైతే ఊడవలేదు, ఓన్లీ స్టెప్సే మొత్తం ఊడుస్తున్నా పైనుంచి కింది వరకు. ఇంకా తర్వాత పైన చెట్లకు వాటర్ పడుతున్నాం కదా, వాటర్ పట్టినప్పుడు మొత్తం మట్టి అంతా పడిపోతుంది. ఈడ కూడా 2 రోజులకు ఒకసారి ఊడుస్తూ ఉంటాను అనమాట. చూడండి మల్లె మొగ్గలు 2 సార్లు అయిపోయినాయి అనమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ తెంపేసిన, మంచి ఇగురు వచ్చి మళ్ళీ మొగ్గలు అయితే పడుతున్నాయి మల్లె పువ్వులు. చూడండి ఎంత చెత్త చెత్త ఉందో, అక్కడక్కడ అంతా ఆకులు పడ్డాయి, మట్టి పడ్డది. ఇంకా డైలీ వర్షం వచ్చినట్టు వానమోగులు కావడము, గాలి పెట్టడం, దానివల్ల కూడా ఆకులు ఎక్కువ రాలిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఇన్ని చెట్లు అవుతున్నాయి నా దగ్గర. ఇంకా మొత్తం అంతా ఊడ్చేసిన, పాప నేనైతే ఊడ్చినాము. సమ్మర్ కదా, వర్షాకాలం చాలా దుమ్ము రాదు, మొత్తం అంతా వాటర్ పడి మట్టి అంతా లేపకుండా ఉంటుంది అనమాట. నేను ఇది ఏం చేస్తున్నా ఎత్తిందంటే మొత్తం ఒక బకెట్లో వేసి పెడుతున్నా అనమాట. ఈ మట్టి ఆకులు అన్నీ మళ్ళీ మనం ఎరువు అవుతుంది అది కొన్ని రోజులు ఉంచిన తర్వాత. అట్లనే రోజు మట్టి ఆకులు ఏమేమి రాలినాయి అన్నీ అందులో వేసుకుంటూ పోతే అప్పుడప్పుడు కొన్ని వాటర్ జల్లాలి, అది మంచి ఎరువు అవుతుంది. ఇంకా అట్లా వేస్తున్నాను అనమాట. నేను స్టోర్ చేస్తున్నా దీన్ని మొత్తం. ఇంకా ఎండాకాలం కావడం వలన చాలా దుమ్ము అయితే వస్తుంది. వర్షాకాలం ఇంతగానం రాదు. ఇంకా తర్వాత పైనంతా క్లీన్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బాబాయ్ అయితే ఛాయ్ పెట్టిండు, నేనైతే పెట్టలేదు. బాబాయ్ ఛాయ్ పెట్టి పోసిండు అనమాట. ఛాయ్ తాగేసిన. ఈరోజు ఎందుకో తలనొస్తుంది బాగా, వాకింగ్కి వెళ్ళినాం. మార్నింగ్ తొందర లేవడం వల్ల హెడేక్ అయితే వస్తుంది. ఛాయ్ తాగేసి ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట, నిన్న వేయలేదు. ఇంకా బట్టలు వేద్దాం అనేసి మార్నింగ్ తొందరకి వేస్తే అంత పని అయిపోయేసరికి 8-8:30 లోపల ఇంకా బట్టలు అవుతాయి, అప్పుడు ఆరేయచ్చు అనేసి. ఇంకా మా వాళ్ళైతే ఇప్పుడు లేచిరనమాట. మా హస్బెండ్ ఇప్పుడు లేచి పళ్ళు అయితే తోముకుంటుండు. ఇంకా మార్నింగ్ నిద్ర రాలేదంట, అందుకనే మార్నింగ్ రాలేడంట వాకింగ్కి. 4 to 5 గంటల వరకు నిద్ర రాలేదు నాకు. నేనేం రాననేసి తర్వాత చెప్పిండు, నేనేం రాలేదు అందుకని నాకు నిద్ర రాలేదని. ఇంకా బయట కూడా ఇక్కడ క్లీన్ చేసేసిన, బట్టలు ఆరేసి. మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ నానబెట్టిన ఉంటాయి, అవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పాలల్లో వేసుకొని తిన్నాం అనమాట. తినేసి ఇంకా తర్వాత కొన్ని పాలు కూడా తాగినాం బనానా వేసుకొని. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అదే అనమాట. ఇది వచ్చేసి 11:30 అట్లా అవుతుంది ఈ టైంకి. ఇప్పుడు వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే చాలా రోజుల నుంచి కట్టెలు మస్తు ఉన్నాయన్నమాట పైన. ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, కట్టెలు వేస్ట్ అయిపోతున్నాయి, అవి పురుగు పడుతున్నాయి అనమాట. పురుగు పట్టి పురుగే తినేస్తుంది మొత్తం కట్టెల్ని. ఇంకా ఊకే అటు ఇటు వేయడం కూడా కట్టెలే చాలా వేస్ట్ అయిపోతున్నాయి. ఇంక ఇప్పుడు గ్యాస్ కష్టాలు కూడా ఉన్నాయి కదా, కొంచెం గ్యాస్ కూడా లేట్ ఇస్తారు కదా మనకి. మనం
చేసిన తర్వాత చాలా లేట్ ఇస్తారు కదా, దానివల్ల ఇక ఈరోజు మార్నింగ్ అనుకున్నాం అనమాట, ఇంకా చాయ్ తాగి తర్వాత ఈరోజు కట్టెల మీద ఏ విధంగానైనా సరే వండేద్దాం అనేసి ఇట్లా పొయ్యినైతే మొత్తం రెడీ చేసుకున్నాము. ఇంకా పాప నేను బాబు అయితే ఈరోజు నాన్ వెజ్ ఏం తినము అసలు. పాప నేనైతే అసలే తినము నాన్ వెజ్. ఇంకా బాబు తింటాడు కానీ మా హస్బెండ్కి ఏమో ఫిష్ కర్రీ ఇష్టం ఉంది ఈరోజు. అందుకనే కట్టెల పొయ్యి మీద చేపిస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇంకా కట్టెల పొయ్యి కదా, నేను కట్టెలు తీసుకొచ్చిన పొయ్యి అంతా రెడీ పెట్టి నేనైతే రైస్ కడుక్కొచ్చి కింద నుంచి పైన మోసుకొచ్చినాం అనమాట. ఇవన్నీ పైన వండుతున్నాయి, ఇవన్నీ కూర అన్నము అండ్ రొట్టెలు. ఇంకా చూడండి ఫిష్ అయితే తీసుకొచ్చిండు, కడుక్కొని పైనకైతే తీసుకెళ్ళినాము. అక్కడే అన్నీ ఇంకా కట్ చేసుకున్నా చూడండి, ఆనియన్స్ కూడా చింతపండు కూడా నానబెట్టుకొని అన్నీ కూరకైతే రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు రైస్ అవుతుందన్నమాట. నాకైతే ఈరోజు అన్ని చెట్లు ఉన్నాయి కదా చుట్టుముట్టు, మంచిగా పచ్చని ప్రకృతి మధ్యలో చిన్నప్పుడు చేసుకుంటుండే చూడు అట్లా ఫీల్ రావాలనేసి అయితే మేము ఇక్కడ వండినాం అనమాట అట్లా. కానీ వండుతుంటే చాలా కమ్మనైన వాసన అయితే వస్తుందన్నమాట కర్రీ కానీ. ఇంకా మేము సపరేట్ ఆలుగడ్డ కర్రీ కూడా చేసుకున్నాము. రైస్ కూడా చాలా తొందరగా అయ్యింది కట్టెల పొయ్యి పైన. కట్టెలు కూడా చాలా బాగా మండుతున్నాయి అసలు. ఇక్కడ రైస్ అయితే అయ్యిందనమాట, ఇంకా వంపుదాం ఇప్పుడు. రైస్ వంపేసి ఇంకా ఉమ్మగిలిన తర్వాత మనం కర్రీ అయితే చేసుకుందాము. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, చేపలు అయితే రెడీ పెట్టుకున్నాం కదా, ఇందాక కూడా చూపించిన కదా. ఇంకా మసాలాలు మాత్రం వేయించుకోవాలి, అన్నం అయిన తర్వాత మసాలాలు అయితే వేయించుకుందాము మిక్సీ పట్టుకోవడానికి. చూడండి ఇంకా నేను బయట వంపేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు రొట్టె కూడా చేయాలన్నమాట. అందుకనే ఒక గిన్నెలో అయితే వంపేసిన. ఇంకా నేను ఫిష్ కర్రీ కూడా కుండలో చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే ధనియాలు అండ్ జీలకర్ర, మంచి నువ్వులు, పల్లీలు, కొంచెం భోజువారాకు అనమాట. ఇవైతే వేయించుకుందాం ఇప్పుడు. నేను లవంగా, ఇలాచీ, చెక్క, షాజీరా అవన్నీ వేస్తలేదన్నమాట. అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే వేస్తాను లాస్ట్లో కర్రీలో. ఇక్కడైతే ఓన్లీ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకొని వేయించుకుంటున్నా, గ్రేవీ కోసం అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి ఇంకా పల్లీలు, మంచి నువ్వులు కూడా వేయించుకుందాము. నేను ఇది కింద చీకులు ఉన్నాయి కదా, ఇది ప్యాన్ ఇది పెట్టినాం కదా, ప్యాన్ పెట్టినదే అది సరిగ్గా పడతలేదన్నమాట, ఊగుతుంది ఇట్లా. ఇందాక బొగాని పెద్దగా ఉంది కాబట్టి మంచిగా పట్టింది. ఇంకా అన్నీ వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి, చల్లారుతాయి. ఇక్కడ చూడండి మంచిగా మొగ్గలు అయితే మందార పువ్వులు చాలా మంచిగా అయితే పూస్తున్నాయి. ఇంకా చెట్లు ఉన్నందుకు కూడా మాకైతే చాలా టైమ్స్లలో చాలా మంచి మైండ్ కొంచెం పీస్ఫుల్ ఉంటుంది అనమాట చెట్లను చూస్తే. ఇక్కడ మా కోసం అయితే ఆలుగడ్డ కర్రీ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు పాప అవి చల్లారేంత వరకు టమాటా, ఆలుగడ్డ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది ఆలుగడ్డ కర్రీకి మాకు. ఇంకా నేనైతే ఇప్పుడు కర్రీ అయితే చేస్తా. ముందుగా మనము ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఇంకా పాప కట్ చేస్తూ ఉంటుంది, నేనైతే ఇక్కడ కర్రీ చేద్దామని ఆనియన్స్ ముందు కట్ చేసి పెట్టిన అనమాట. వాటిని మనము వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ పట్టుకొని దాంతో అయితే మనం కర్రీ చేసుకోవాలన్నమాట. కలుపుకుంటూ మంచిగా వేయించుకుందాము. కట్టెల పొయ్యి మీద ఇది హైట్ ఎక్కువ ఉంది కదా, నాకు కూర్చొని చేయడానికి వస్తలేదన్నమాట. రొట్టెలు చేసేటప్పుడు కూడా అట్లనే అయిందనమాట. చూడండి మంచిగా ఫ్రై అయినాయి. ఇంక ఇవైతే చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాము. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా తెంపి అయితే పెట్టిర్రు, మా హస్బెండ్ అయితే తెంపిండు అనమాట. ఇంకా అందరం కలిసి చేసినాం అనమాట వంట పైన. ఇంకా అన్ని కింద నుంచి పైనకి, పైనుంచి కిందకి తిరగడమే సరిపోయింది. ఇక ఆనియన్ కూడా మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఈ పేస్ట్ తోటి ఇప్పుడైతే మనం కర్రీ చేసుకుందాము. ఇక్కడ చూడండి నేనైతే కుండ పెట్టిన అనమాట. ఒక 4 కట్టెలతోటి మొత్తం వంట రెడీ అయిపోయింది. చాలా మంచిగా టేస్ట్ కూడా, కట్టెల పొయ్యి కదా, రైస్ కూడా ఒక లాంటి మంచి ఫ్లేవర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అయితే వేయించుకుంటున్నా. చూడండి ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుంది తెలుసా అసలు. నాకైతే చాలా ఎనర్జీ వచ్చిందనమాట, తొందర చేయాలని. చిన్నప్పుడు చేస్తుండే అనమాట ఇట్లా కట్టెల పొయ్యి మీద. పెళ్ళైన తర్వాత కూడా చేసిర్రు, కానీ ఈ మధ్య ఒక 10 ఇయర్స్ నుంచి అయితే చాలా గ్యాస్లు అందరు గ్యాసే యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ ఆ విలువ, కట్టెల విలువ. ఇక్కడ వచ్చేసి మా పాప
ఇంకా ఆలుగడ్డ కట్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ అయితే కట్ చేస్తుండు. ఇంకా ఆలుగడ్డ కూడా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇంకా చేప కర్రీ అయినాక చేసుకుందాము. ఒకటే ఉంది కదా పొయ్యి, ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అనమాట. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకుందాము. మంచి కలుపుకొని ఇంకా చిన్న మంట అంటే ఇది స్టవ్లా ఒక కట్టె బయటకు తీస్తే సరిపోతుంది అనమాట, చిన్నగా రావాలంటే. ఇక్కడ చూడండి అవి కూడా కటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇంకా పాప అయితే ఆలుగడ్డ అన్నీ కడిగి అయితే పెడుతుంది రెడీగా, కట్ చేసినవి అన్నీ. ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, ఇందులో సరిపడినంత కారము ఇంకా సరిపడినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా మనము మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి మసాలాని. ఇంకా కట్టెలు చాలానే ఉన్నాయన్నమాట మా దగ్గర. అయితే చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను అనమాట. ముందే నానబెట్టినాం కదా, మెత్తగా నానిపోయింది. ఇంకా మనం మసాలా మంచిగా ఉడికిన తర్వాత అందులో అయితే చింతపండు రసం అయితే పోసుకుందాము. చూడండి మంచిగా కుక్ అయింది కదా. ఇంకా ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకొని ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. నేను 2 గ్లాసుల వాటర్ అయితే పోసిన. ఇంకా చూడండి కరివేపాకు చెట్టు మనదే అన్నమాట. ఇక్కడ చూడండి పచ్చగా అంత ఎంత నీట్గా మంచిగా ఉందో, ఫ్రెష్గా. ఇక్కడ డైలీ చెట్టుకు తెంపే అయితే వేస్తాను అనమాట నేను. ఇంకా అది కూడా మంచిగా కడుక్కొని వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మసాలా అయితే మంచిగా మరగనివ్వాలి పులుసుని. తర్వాత ఇప్పుడు మనం మరిగిన తర్వాత బాగా మరిగిందనమాట, మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఇప్పుడు చేప ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మంచిగా కుక్ అవుతాయి 5 మినిట్స్లోనే. ఎక్కువసేపు ఉంచినామనుకో మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొంచెం కలిపి, ఇట్లాంటి చెంచా కూడా యూజ్ చేయొద్దు, కానీ నేను కొంచెం లైట్గా కలిపిన అనమాట వాటికి తగలకుండా. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో చల్ల గాలి వస్తుంది మంచిగా. చూడండి గాలి ఎంత బాగా వస్తుందో, మంచిగా అనిపించింది అనమాట అసలు పైన వండుకోవడము. ఇంకా ఇది కూడా మొత్తం గ్రేవీ మంచిగా ఉడికింది. చేప ముక్క కూడా మంచిగా ఉడికింది అనమాట. చూపిస్తా మీకు, చూడండి మంచిగా ఉడికింది. ఇంకా రెడీ అయిపోయినట్టే. మనం లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకా దించుకోవడమే. రెడీ అయిపోయిందిగా, దించుకోవడమే. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ అయితే చేసుకుందాము. ఇంకా పాప నేను చేస్తా మన కర్రీ కదా నేను చేస్తలే అంటుందన్నమాట. ఇట్లా పెట్టినాము చీకులు, అయినా సరే అది ఊగుతుందన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి, టమాటాలు కూడా వేసుకొని వేయించుకొని తర్వాత ఆలుగడ్డ కర్రీ మొత్తం డీటెయిల్గా అయితే నేను చూపెట్టలేదు. ఇంకా వంట కూడా ఇప్పుడు ఓన్లీ కర్రీ ఉడుకుతుంది, రొట్టెలు చేయాలి. ఇంకా అంత లోపల మేము ఇవన్నీ పైనకి తీసుకొచ్చినాం కదా, ఇవన్నీ కింద అయితే పెట్టేసి వస్తాం ఇప్పుడు పాప నేను. అన్ని సామాన్లు ఒక 20-30 సార్లు తిరిగినామన్నమాట కిందకి పైనకి. చూడండి అగో అట్లా పడిపోతుంది అనమాట. అది సరిపోకపోవడం వల్ల అట్లా అయితే పడిపోతుంది. ఇంకా లాస్ట్లో రొట్టెలు కూడా చేసేసిన అనమాట. రొట్టెలు చేసేటప్పుడు కూడా నాకైతే కొంచెం నిప్కా అంటాం కదా మనం, అదైతే కాలిందనమాట. కిందకి పైనకి లేచి చేసిన. ఇంకా ఇక్కడైతే నైట్కి పచ్చిపులుసు అయితే చేసిన అనమాట. పచ్చిపులుసు చేసి రాత్రి కర్రీ ఎవ్వరు తినలేరు అసలు. రాత్రికి కర్రీ ఎవ్వరు తినలేదు. ఇంకా పచ్చిపులుసు చేసి ఇంకా బజ్జీలు అయితే చేసిన. వీడియో ఎలా అనిపించిందో కామెంట్